శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. ఈ రోజున మీ ముందుకు ఒక ఆడ, ఒక మగ వ్యక్తి రాబోతున్నారు. వద్దనుకున్నా వస్తారు. జీవితాన్ని ఇలా మార్చబోతున్నారు. వారి యొక్క మాటలు, చేతలతో ఈ రోజున మీ జీవితంలో ఈ విధంగా జరగబోతుంది. వారు ఎవరు, ఏం జరగబోతుంది, మీ ముందుకు వస్తున్న ఆ ఇద్దరు వ్యక్తుల రీత్యా మీ జీవితంలో కలగబోతుంది శుభ ఫలితమా, అశుభ ఫలితమా తదితర అన్ని వివరాలు వీడియోలో అయితే తెలుసుకుందాము. ముందుగా వీడియోని పూర్తిగా చూడండి. వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది ఏమాత్రం లేకుండా వీడియోలోకి మనము వచ్చేద్దాము. ఈ రాశి జాతకులు నిరంతరం తపిస్తూ ఉంటారు. కష్టానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అలాగే జీవితంలో నిందలు, ఆరోపణలు వీరిని ఎంత బాధించినా వాటిని అధిగమించి సాగే తత్వం కూడా ఎక్కువ. ఆత్మవిశ్వాసాన్ని ఎప్పటికీ కోల్పోరండి. పరిస్థితులు ఏ విధంగా మారినా సరే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ముందుకు సాగుతుంటారు. ఏది సాధించాలి అనుకున్నా సరే సాధించేంత వరకు కూడాను వదిలిపెట్టని పట్టుదల ఈ రాశి జాతకుల్లో అధికంగా ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు. మంచి చెడు తారతమ్యత చాలా బాగా తెలుసును వీరికి. అయితే మీ ముందుకు ఒక ఆడ, ఒక మగ వస్తారు. చాలా కాలం క్రితం వారితో మీకు విభేదాలు వచ్చాయండి. వారిని మీరు మీ జీవితం నుండి పక్కన పెట్టేశారు. అసలు వారొకరు ఉన్నారు అని మీకు గుర్తే లేదు. వారి గురించి జ్ఞాపకాల్లో కూడా మీకు అస్సలు తట్టడం లేదు. ఎప్పుడు కూడాను గతాన్ని విడిచిపెట్టి ముందుకు సాగాలి అనే తత్వం ఉంటుంది మీకు. గతంలో తాలూకా మచ్చలను, ఆ యొక్క బాధలను మీరు ఎప్పటికీ కూడాను మర్చిపోలేరు. కానీ మర్చిపోయి ముందుకు సాగడం అనేది మాత్రం వీరికి వెన్నతో పెట్టిన విద్య. ఒకరితో ఒకరికి వారు పరిచయం ఉండొచ్చు, లేకపోతే వారి వల్ల మీకు ఇదివరకు ఒక సమస్య ఎదుర్కొని ఉండొచ్చు, చిక్కుల్లో పడాల్సిన దుస్థితి వచ్చి ఉండొచ్చు. కానీ మీ యొక్క తెలివితేటలతో, మీ యొక్క కష్టంతో, మీ యొక్క బాధ పక్కన పెట్టి పోటీతత్వంతో బయటికి వచ్చేశారు. కాబట్టి వారితో బంధాన్ని తెంచేసుకున్నారు. అటువంటి వ్యక్తులు మీ ఇంటికి రావడం కానీ, కాల్ చేయడం కానీ, అనుకోకుండా మీకు తారసపడ్డం కానీ జరగొచ్చు. ఇందులో సందేహమే లేదండి. భూమి గుండ్రంగా తిరుగుతున్నట్లుగా మన యొక్క సమస్య ఎక్కడైతే మొదలైందో ఆ సమస్య మన జీవితంలో ఎప్పుడూ కూడాను మనకి కనిపిస్తూనే ఉంటుంది, వినిపిస్తూనే ఉంటుంది. ఈ రోజు మీ ఇంటికి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. మీ సహాయాన్ని అర్థించి వస్తారు అనే విషయం ఇక్కడ గుర్తుంచుకుని గమనించుకోవాల్సిన అంశము. ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించే అంశం. ఎందుకంటే ఒకప్పుడు వారితో వీరు చాలా సఖ్యతగా ఉండేవారు. సమాజంలో ఎలా ఉండేది అంటే వీరు లేకపోతే వారు ఉండలేరేమో అన్నట్లుగా ఉండేవారు. జంట పక్షులు అన్నట్లుగా నానుడి మిమ్మల్ని చూసి చాలా మంది అంటూ ఉండేవారు. అంతటి అభిమానం, అంతటి ఆప్యాయత కలిగి ఉండేవారు. మామూలుగా ఈ రాశి జాతకులకు బంధం అంటే చాలా విలువ ఉంటుంది. ప్రతి ఒక్క బంధాన్ని కూడా చాలా ఆనందంగా మోస్తూ ఉంటారు. అనివార్య కారణాల వల్ల మాత్రమే వారితో బంధాన్ని తెంచుకున్నారు. అటువంటి వ్యక్తులు మళ్ళీ మీ జీవితంలోకి రావడం మీకు అస్సలు ఇష్టం లేదు. అయితే వారు మీ సాయాన్ని అర్థించి మీ దగ్గరికి రావడం ఒకంత ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. కానీ వారికి బాగా తెలుసు మీరు ఎవరైనా కష్టంలో ఉంటే చూసి ఓర్వలేరని, తగిన సాయం చేస్తారని. సమస్యలు ఎన్ని ఉన్నా, పరిస్థితులు ఎలా ఉన్నా వాటిని పక్కన పెట్టేసి వారి సమస్య అర్థం చేసుకుని వారికి సాయం చేస్తారంటూ వారికి బాగా తెలుసు. ఎందుకంటే మీకు దగ్గరగా ఎన్నో సంవత్సరాలు వారు ఉన్నారు. మీ యొక్క తత్వము వారికి బాగా ఎరుక. మళ్ళీ వారు మీ జీవితంలోకి వస్తారని మీరు కలలో కూడా ఊహించలేదు. కానీ మీ లైఫ్లోకి ఏ రోజే వస్తారు, వచ్చేస్తారు, వచ్చి సాయం అర్థిస్తారు. అయితే ఈ యొక్క సాయం విషయంలో మీరు ముందు వెనుక చూసుకుని కుటుంబ సభ్యుల సలహా తీసుకుని ఆ యొక్క విషయంలో మీరు ఒక అడుగు ముందుకు వేయండి. అయితే మిగిలిన అంశాలు చూస్తే చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న ఒక బలమైన కోరిక మాత్రం ఈ రోజు నెరవేరుతుంది. మీరు చాలా సంతోషంగా ఉంటారు.
ఎటువంటి కోరిక అయినా కావచ్చండి. వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కావచ్చు, వృత్తిపరమైన జీవితానికి సంబంధించింది కావచ్చు, ఒక కోరిక అయితే నెరవేరే అవకాశం ఈ రోజు కనిపిస్తోంది. సంతోషంగా ఉన్నప్పుడు ఎవరికి ఎటువంటి మాట సాయం కానీ ధన సహాయం కానీ చేస్తాము అంటూ నమ్మబలికే ప్రయత్నం చేయొద్దు. ఇలా చేస్తే ఈ రోజున కష్టాల పాలు కావాల్సి వస్తుంది. అలాగే నిత్యము శివారాధనతో పాటుగా విష్ణు సహస్రనామ పారాయణం కూడా గావించండి. మేలుకర ఫలితాలు పొందుకుంటారు. భగవంతుని అనుగ్రహం ఎల్లవేళలా మీతో పాటే ఉంటుంది. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్.